శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో నపుత్రస్య గతిర్నాస్తి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్పి వేద ప్రమాణం. అయితే సంతానం కలగటం ఒక ఎత్తు, పురుష సంతానం కలగటం ఒక ఎత్తు. పురుష సంతానం కలగడానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా 5 రకాలైనటువంటి సంతానాలు ఉంటారు. ఈ 5 రకాలైనటువంటి సంతానాలు ఎట్లా ఉంటారు, ఎట్లా కలుగుతారు, ఏ విధంగా కలుగుతారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా శత్రుపుత్రుడు, ఇతడు చిన్నతనం నుండి కూడా తండ్రికి చేసే ప్రతి పనిని వ్యతిరేకిస్తూ ఉంటాడు. ఏ పనితోనూ కూడా తండ్రికి సహకరించడు. తండ్రి మరణించేంత వరకు కూడా సమస్యలు సృష్టిస్తూనే ఉంటాడు, తండ్రిని బాధిస్తూనే ఉంటాడు. గత జన్మలో ప్రబలమైనటువంటి శత్రుత్వం చేత ఆ శత్రుత్వం పరిహారం కాక ఈ జన్మలో మళ్ళా ఆ తండ్రి కడుపున సంతానం, మగ సంతానం అయిపోతాడు. ఇది శత్రుపుత్రుడు అంటారు. అట్లాగే మిత్రపుత్రుడు, ఇతడు చిన్నతనం నుండి కూడా తండ్రికి మంచి మిత్రుల్లో ఉంటాడు. తండ్రి చేసే అన్ని పనుల్లోనూ సహకరిస్తాడు, తండ్రికి అనుకూలంగా ఉంటాడు. కానీ తండ్రికి ఏ సంతోషాన్ని కలగనీయలేడు. గత జన్మలో ఆప్తమిత్రుడైనటువంటి మిత్రుడిగా ఉండి అది పూర్తిగా పరిహారం కానటువంటి స్థితిలో ఈ జన్మలో మిత్రుడిగా పుడతాడు అన్నమాట. పుత్రుడే కానీ మిత్రుడిగా పుడతాడు. అట్లాగే సేవక పుత్రుడు, ఈ సంతానం అన్ని విషయాల్లోనూ రాణించలేడు. తండ్రి చెప్పిన మాట తప్పకుండా పాటిస్తాడు, అనుసరిస్తాడు. తండ్రి చేయవలసిన పనులన్నీ కూడా ఇతనే చేస్తుంటాడు. తండ్రికి సహాయ సహకారాలుగా ఉంటాడు, సేవ చేయడానికి మాత్రమే. తండ్రి యొక్క బాధ్యతలు నిర్వహించడానికి కాదు, తండ్రికి సహాయం చేయడానికి, సేవ చేయడానికి మాత్రమే. ఈ పూర్వజన్మలో ఈ సంతానం సేవకుడుగా పనిచేసి అది పూర్తి పరిహారం కాక ఈ జన్మలో సేవకుడిగా పుడతారన్నమాట. సేవకుడిగా చేయవలసినటువంటి అన్ని పనులు చేస్తాడు, సేవకుడుగానే ఉంటాడు. తండ్రికి సమస్త సేవలు చేస్తాడు తండ్రికి, కానీ కొడుకుగా మాత్రం చేయలేడు, మిత్రుడిగా మాత్రమే చేస్తాడు. అట్లాగే కర్మపుత్రుడు, ఇతడు కేవలం కొడుకుగా చేయవలసినటువంటి కర్మలన్నీ చేస్తాడు, చేయటం కోసమే జన్మిస్తాడు. చిన్నతనం నుండి తండ్రికి తల్లికి దూరంగానే జీవిస్తుంటాడు. అప్పుడప్పుడు తప్ప, కొద్ది విషయాల్లో తప్ప తండ్రికి ఎప్పుడూ సహాయ సహకారాలు ఉండవు. తండ్రికి ఎల్లప్పుడూ దూరంగానే ఉంటాడు. కేవలం అంత్యేష్టి కొరకు ఈ ఏదైతే అంత్యకర్మ ఉందో దానికోసం చేయటం కోసం ఈ కుమారుడు జన్మిస్తాడు. ఇతన్నే కర్మపుత్రుడు అంటారు. అంటే కర్మ చేసేటటువంటి దానికోసం వీడు జీవిస్తాడు ఆ తండ్రి కడుపున, కాబట్టి వీడి కర్మపుత్రుడు అన్నాడు. అట్లాగే నిజపుత్రుడు, ఇతడు పుట్టిన దగ్గర నుంచి ప్రతి పనిలోనూ తండ్రికి ఆనందిస్తూ తండ్రికి అభేదంగా ఉంటాడు. ఇతడు విడిచి తండ్రి కూడా క్షణకాలం ఉండలేడు, తండ్రిని విడిచి కొడుకు క్షణకాలం ఉండలేడు. చివరికి అంత్యకాలం ముందు కూడా ఈ తండ్రి ఈ కుర్రవాడి చేతిలోనే ప్రాణాలు వదులుతాడు. తండ్రికి నిత్యకర్మలన్నీ చేస్తాడు, శ్రాద్ధకర్మలు చేస్తాడు, గయ వెళ్ళి శ్రాద్ధం పెడతాడు. తండ్రి యొక్క కార్యక్రమాలు మాసికాలు తప్పకుండా విధి తప్పకుండా పెడతాడు. తండ్రికి మరలా జన్మ లేకుండా ఉండేటట్టుగా పుత్రగతులు కలగజేస్తాడు, పుణ్యలోకాలకు వెళ్ళేటటువంటి గదులు కలగజేస్తాడు. ప్రతి క్షణం తన పనిలో తన తండ్రినే తలుచుకుంటూ ఉంటాడు. తండ్రి కొడుకుల మధ్య అరమరికలు ఏమి ఉండవు. అలాగే ఈ తండ్రి వల్లనే కొడుకు కూడా ప్రవర్తిస్తుంటాడు. ఇతన్ని మాత్రమే మనం ధర్మశాస్త్రం అసలైన సంతానం అని చెప్తుంది. అయితే ఈ పై 4 కొడుకులు గారంటే కొడుకులే, కానీ వాళ్ళు ఏదైతే నిర్దేశించబడి
ఉన్నారో వాటిని చేయటానికి మాత్రమే ఈ తండ్రి కడుపును పుడతారు. కాబట్టి సంతానం మనం ఎంత సంస్కరించినా వాళ్ళ పూర్వజన్మ అవశేషాలు కొన్ని ఉంటాయి కాబట్టి వాటిని బట్టే వాళ్ళు నడుస్తుంటారు. కాబట్టి మనకి కలిగేటటువంటి సంతానం ఏ విధమైన సంతానం ఏమిటనేది మనం గ్రహించగలిగితే కనుక మగ సంతానం లేదు అనేటటువంటి వాళ్ళు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకి మగ సంతానం లేదు అంటే మనం పూర్వజన్మలో ఏదో బ్యాలెన్స్ లేదని అర్థం. సో ఇప్పుడు ఈ జన్మలో మగ సంతానం కలగలేదు అంటే పూర్వజన్మలో ఏమీ లేదు కాబట్టి ఈ జన్మలో మగ సంతానం లేదు. అందుకే చెప్పారు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణం ఏమైనా ఉంటేనే పశువులు, భార్య, పిల్లలు అంతా కూడా ఉంటారట. అవి ఏమీ లేనప్పుడు ఇటువంటివి ఉంటాయి. అట్లాగే ఏదైతే కర్మ చేయటం కోసం వాళ్ళు భూమి మీదకి వచ్చారో ఆ తల్లిదండ్రులు కడుపును పుట్టారో వాళ్ళు సంపూర్ణంగా చేస్తేనే అది పరిపక్వత కూడా అవుతుంది. లేదా మరుసటి జన్మ కూడా అది బ్యాలెన్స్గా మిగులుతుంది. కాబట్టి మనం కొడుకుల పట్ల శ్రద్ధాభక్తులు, అట్లాగే కొడుకులు తల్లిదండ్రుల పట్ల శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నట్టయితే కనుక సత్ప్రవర్తన కలిగినటువంటి కొడుకులు కలుగుతారు, సత్ప్రవర్తనతో నడుచుకుంటారు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు వాళ్ళకి కలుగుతాయి, కన్న వాళ్ళకి వస్తాయి. కాబట్టి మన యొక్క సంతానం ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా వాళ్ళని ఇచ్చేస్తున్నాము అనేది మనం ఆలోచిస్తే కనుక ఇవాళ ఉన్నటువంటి మగ సంతానం వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా సులువుగా అర్థమవుతుంది. ఇవాళ ఈ వీడియోలో ఇదే విషయం చెప్పదలుచుకున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.